హాయ్ అందరికీ రంజాన్ స్పెషల్ అయిన డబుల్ కా మీఠా రెసిపీని చూసేద్దామా. ముందుగా దీనికోసం బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. ఫస్ట్ గ్రే కలర్ పార్ట్ని నీట్గా కట్ చేసేసుకొని ఇలా 4 పీసెస్లా కట్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసేసుకొని దాంట్లో ఈ బ్రెడ్ స్లైసెస్ని వేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఇవి క్రిస్పీగా ఫ్రై అయిపోయాక చిల్లులు గరిటెలోకి తీసుకోండి. దీంట్లోనే జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. వేరొక మందపాటి కడాయిలో 200 గ్రాముల దాకా పంచదారని అరకప్పు వాటర్ని వేసుకోండి. తీగ పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ మనకి కొంచెం బంకగా తగిలితే సరిపోతుంది. ఈ బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని పాకమంతా కొంచెం ఎగిరిపోయే వరకు మనం వీటిని ఉడికించేసుకోవాలండి. దీంట్లోనే అరకప్పు దాకా మీగడ పాలని వేసేసుకొని ఈ మీగడ పాలని కూడా ఎగిరిపోయే వరకు మనం ఫ్రై చేసేసుకొని దీంట్లోనే కొద్దిగా నెయ్యిని ముందుగా పుచ్చపప్పు వేయించి పెట్టుకున్న బాదం పప్పులు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా రెసిపీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసేయండి.